హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను వాళ్ళ ఫ్యామిలీ కోసం వైఫ్ అండ్ హస్బెండ్ ఈజీగా డ్రైవ్ చేసేటట్టు కార్ కావాలని నెక్స్ట్ లెవెల్ కన్ఫ్యూజన్ తోటి నన్ను కాంటాక్ట్ అయితే చేయడం జరిగింది. సో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను. నీ రిక్వైర్మెంట్ చెప్తే కనుక నాకున్న ఆటోమొబైల్ నాలెడ్జ్ ప్రకారం నేను బెస్ట్ సూటబుల్ ఆప్షన్స్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తానని చెప్పేసి. సో మా ఫ్రెండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డ్రైవ్ చేస్తారు అండ్ 80% సిటీ ట్రాఫిక్లో ఉంటుంది డ్రైవింగ్ అండ్ 20% హైవే కండిషన్స్లో ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ ఓవరాల్గా మంత్లీ 1000 కిలోమీటర్ డ్రైవింగ్ ఉంటుంది. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి 4 పీపుల్ ఉన్నారు. సో ఈజీ టు డ్రైవ్ అండ్ లాంగ్ టర్మ్ పర్పస్కి సూటబుల్ అయ్యే కార్ ఆప్షన్స్ని అయితే నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేశాను. టెక్నికల్లీ అండ్ లాజికల్లీ మీకు వీడియో ఎండ్లో క్లియర్ నా రీజనింగ్ కూడా ఇస్తాను, ఈ కార్ ఆప్షన్స్ని నేను ఎందుకు సజెస్ట్ చేశానని చెప్పేసి. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్పెషల్లీ ఈ కండిషన్స్ మీకు కూడా ఉంటే కనుక ఈ వీడియో అనేది షూర్లీ హెల్ప్ అవుతుంది. సో వీడియో తప్పకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. కార్ సజెషన్ చేసే ముందర ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. 80% అబౌవ్ సిటీ ట్రాఫిక్ కండిషన్స్లో ఉంటుంది కాబట్టి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకుంటే నీ పెయిన్స్ అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా అయితే ఉంటుంది డ్రైవింగ్. సో నేను ప్యూర్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషనే సజెస్ట్ చేశాను. దాంట్లో చూసుకుంటే మనకు బెలినో వచ్చేసి ఫస్ట్ కార్ నేను సజెస్ట్ చేసింది. ఏఎంటీ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సో బెలినో టెక్నికల్ డీటెయిల్స్లో మనం వెళ్దాం. 1.2 లీటర్ K సిరీస్ డ్యూల్ VTVT టెక్నాలజీతో అయితే వస్తుంది మనకు. బెలినో మ్యాక్సిమం పవర్ చూసుకుంటే మీకు BHP 88.5 BHP at 6000 RPM అండ్ టార్క్ చూసుకుంటే 130 న్యూటన్ మీటర్స్ at 4400 RPM. దీంట్లో 5 స్పీడ్ AMT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. కొంచెం మనం టెక్నికల్లో వెళ్తే కనుక బెలినో లాంచ్ అయినప్పటికీ ఇప్పటికీ మీరు చూసుకుంటే చాలా డెవలప్మెంట్స్ అయితే చేశారు. ఇది ఒక 4 సిలిండర్ ఇన్లైన్ పెట్రోల్ ఇంజన్, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. సో వైబ్రేషన్స్, హార్ష్నెస్ లెవెల్ చాలా తక్కువగా ఉంటాయి. స్పెషల్లీ మీకు లోవర్ స్పీడ్స్లో బెటర్ పర్ఫామ్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో డ్యూల్ VTVT టెక్నాలజీ అయితే వస్తుంది, వేరియబుల్ టైమింగ్ వాల్వ్ ట్రైన్. సో ఇంజన్ పైన పడే లోడ్ని ECM క్యాల్కులేట్ చేసి VTVTని ఆపరేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ని కంట్రోల్ అయితే చేస్తాయి. లోవర్ స్పీడ్స్లో మీకు ప్రాపర్గాను అండ్ చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా VTVT టెక్నాలజీలో మీకు ఫ్యూల్ కూడా ప్రాపర్గా కంప్లీట్గా యూటిలైజ్ చేసేటట్టు ఇంజన్లో కంబషన్ అయితే అవుతుంది. సో టెక్నికల్లీ కూడా చూసుకున్న ఇది పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే ఇంజన్. అండ్ మారుతి సుజుకి వాళ్ళ సర్వీస్ నెట్వర్క్ కూడా మనందరికి తెలుసు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంజన్ రిలయబిలిటీ మీరు చూసుకుంటే ఎటువంటి డౌట్ అయితే లేదు. దీంట్లో మీరు హ్యాపీగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ కార్ ఆప్షన్ వచ్చేసి మారుతి సుజుకి ఫ్రాంక్స్ మీరు చూసుకుంటే ఒక క్రాస్ ఓవర్ డిజైన్తో లాంచ్ చేయబడిన మారుతిలో ఉన్న SUV. సో మీ రిక్వైర్మెంట్ లోవర్ సీటింగ్ ఉన్న కార్ నాకు వద్దు,